అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు ఎంతో శక్తివంతమైన కథ కార్తికేయ జననం గురించి చెప్పబోతున్నాను. ఈ కథ ప్రారంభించే ముందు మనం గణేష శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఈ కథ వాల్మీకి రామాయణంలోని బాలకాండలో 37, 38, 39వ సర్గలలో కుమారస్వామి కథని అత్యంత అద్భుతంగా వివరిస్తాడు. అయితే ఒకరోజు పరమశివుడు పార్వతీదేవితో వివాహమాడిన తరువాత వాళ్ళిద్దరూ 100 దివ్య సంవత్సరముల పాటు ఏకాంతంలో లోకాన్ని విస్మరించి గడుపుతారు. వారి అద్భుతమైన తేజస్సుతో జన్మించే బిడ్డని ఈ ముల్లోకాలు తట్టుకోవేమోనని బ్రహ్మదేవుడు, ఇంద్రదేవుడితో సహా దేవతలందరూ తీవ్రంగా భయపడ్డారు. దేవతలందరూ కలిసి కైలాసానికి వెళ్ళి శివుడిని ప్రార్థిస్తారు. ఓ పరమశివ, మీ తేజస్సుతో జన్మించే బాలుడిని ఈ సృష్టి భరించలేదేమో, దయచేసి మీ తేజస్సును మీలోనే నిలుపుకోండి అని వేడుకుంటారు. దేవతల ప్రార్థనను విన్న పరమశివుడు వారి వలన ఈ సృష్టికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని దానికి అంగీకరిస్తాడు. కానీ వాళ్ళిద్దరూ వేలాది సంవత్సరాలుగా ఏకాంతంలో గడుపుతారు గనక శివ తేజస్సు అప్పటికే వెలువడింది. దానిని ఎక్కడ ఉంచాలని దేవతలను అడుగుతాడు. అప్పుడు దేవతలు ఆ తేజస్సుని భూమిపైన వదలమని చెబుతారు. శివుడు తన దివ్యమైన తేజస్సును భూమిపై విడువగా అది భూమండలమంతా వ్యాపిస్తుంది. ఆ తీవ్రమైన వేడిని భూదేవి కూడా భరించుకోలేకపోయింది. అప్పుడు తను గట్టిగా కేకలు పెడుతూ దేవతలను ఆ తేజస్సును ఎక్కడ వదలాలని అడుగుతుంది. దేవతలు తేజస్సుని అగ్నిదేవుడిలో వదలమని చెబుతారు. ఇదంతా జరుగుతుండగా బయటకు వెళ్ళిన శివుడు ఇంకా లోపలికి రాలేదని పార్వతీదేవి బయటకు వచ్చి ఏం జరిగిందని దేవతలను అడుగుతుంది. జరిగిందంతా విన్న పార్వతీదేవికి అత్యంత కోపం వస్తుంది. అప్పుడు తను దేవతలందరినీ తనను తల్లి కాకుండా అడ్డుకున్నారని, ఇకపై దేవతలకు సంతానం కలగదని శపిస్తుంది. అందుకే అప్పటికి ఇప్పటికీ దేవతలు 33 కోట్లు మాత్రమే. ఆ తరువాత భూమి వైపు తిరిగి నాలో ప్రవేశపెట్టాల్సిన వీర్యాన్ని నువ్వెలా అంగీకరిస్తావు అని అడిగింది. ఇక నీవు రకరకాలుగా మారిపోతావు. ఇంకా నీకు ఎంతమంది భర్తలు లెక్క ఉండరు. భర్తల కుమారులు కూడా నీ భర్తలే అవుతారని పార్వతీదేవి భూమిని శపిస్తుంది. అందుకే భూమి వివిధ రకాలుగా ఉంటాయి. అంటే ఎర్ర నేల, నల్ల నేల, ఎడారి నేల అంటూ రకరకాలుగా ఉంటుంది. ఇక భూమిని పాలించేవారు భూమిపతి. అలా అని తన కొడుకు కూడా భూమిపతియే అవుతాడు అని ఈ శాపంలోని అంతరార్థం. ఇదంతా తెలిసిన తారకాసురుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి అతడి మరణం శివపుత్రుడు వలనే సాధ్యమని వరం తీసుకుంటాడు. తారకాసుడి అత్యాచారానికి దేవతలు తట్టుకోలేక బ్రహ్మ దగ్గరికి వెళతారు. అప్పుడు బ్రహ్మ దేవతలతో ఇలా అంటాడు. అగ్ని దగ్గర శివవీర్యం ఉన్నందున మీరు వెళ్ళి గంగాదేవిని ప్రార్థించండి. ఎందుకంటే ఆమె దేవగణంలోకి రాదు అని చెబుతారు. అగ్నిదేవుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరిస్తాడు. తనలో శివ తేజస్సును పుచ్చుకోమని ప్రార్థిస్తాడు. గంగాదేవి తారకాసుడు మరణించాలి కనుక ఆ వీర్యాన్ని అంగీకరిస్తుంది. శివ తేజస్సు వలన చల్లగా ఉన్న గంగాదేవి బగబగా ఉడికిపోతుంది. అప్పుడు తను భరించలేక ఈ వీర్యాన్ని ఎక్కడ వదలాలని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తుంది. అగ్నిదేవుడు ఆ తేజస్సుని హిమాలయ ప్రాంతంలో ఉన్న పాదాల దగ్గర వదలమని చెబుతారు. అప్పుడు గంగాదేవి హిమాలయ పాదాల చెంత తేజస్సు వదలగా అది రెల్లు దుబ్బల్లో జారి పడిపోయింది. అప్పుడు ఒక పెద్ద కాంతి కనబడింది. ఆ కాంతిలో నుంచి బంగారం, వెండి పుడుతుంది. రాగి, ఇత్తడి కూడా పుడుతుంది. తరువాత మిగిలిన మలం నుండి తగరం, సీసం పుట్టింది. ఆ రెల్లు దుబ్బల్లో నుంచి అద్భుతమైన సౌందర్యంతో 6 ముఖాలు గల ఒక కుమారుడు జన్మించాడు. అతనే సుబ్రహ్మణ్య స్వామి. ఆ సమయంలో కృత్తికలు ఆకాశంలో ప్రయాణిస్తున్నారు. ఆ కుమారుడిని చూసి వాళ్ళు అతనికి పాలు పడతారు.
6 ముఖాలతో షష్ఠి రోజు జన్మించాడు కాబట్టి షణ్ముఖుడని, కృత్తికలుచే పాలు ఇవ్వడం వలన కార్తికేయుడని, అగ్నిలో ఉన్నందువలన పావకి అని, రెల్లు దుబ్బల్లో ఉండడం వలన శరవణ భవ అని, ఎల్లప్పుడూ బ్రహ్మజ్ఞానంతో ఉంటాడు కావున సుబ్రహ్మణ్యం అని, తల్లి కడుపులోంచి స్ఖలనమై పుట్టాడు కాబట్టి స్కందుడని వివిధ నామాలు పుట్టుకతోనే సంపాదిస్తాడు కార్తికేయ స్వామి. కార్తికేయ స్వామి జననం వెనక అసలు రహస్యం ఏంటని ఎన్నో గ్రంథాలు వెతుకగా త్రిపుర రహస్యంలో వెలువడింది. పూర్వం సనత్కుమారుడు అని బ్రహ్మ మానసపుత్రుడు, పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని. అతడు ఒకరోజు పడుకోగా నిద్రలో ఒక కల వచ్చింది. అందులో అతను రాక్షస సైన్యంతో యుద్ధం చేసినట్టుగా వచ్చింది. అప్పుడు తండ్రి అయిన బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఈ కల ఎందుకు వచ్చిందని అడుగుతాడు. దానికి బ్రహ్మదేవుడు ఇలా చెబుతాడు. పూర్వజన్మలో తను వేదం నేర్చుకునేటప్పుడు దేవతల గురించి, రాక్షస సైన్యం గురించి చదువుతాడు. రాక్షసుడు ఎప్పుడూ దేవతలకు వ్యతిరేకంగా ఎందుకు ఉంటారని, వాళ్ళని ఎలా అయినా అంతమొందించాలని అనుకుంటాడు. ఆ కోరిక తీరనందున కలగా వచ్చిందని చెబుతాడు. ఆ కోరిక తీరాలంటే దేవసేనాధిపతిగా జన్మించాలని బ్రహ్మ చెబుతారు. ఇదంతా జరిగాక కొంతకాలం తరువాత ఒకనాడు శివుడు పార్వతీదేవితో అసుర సంధ్య వేళ విహరిస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి సనత్కుమారుడు అపారమైన జ్ఞానంతో, వైరాగ్యంతో ముగ్ధుడై ఏదైనా కోరిక కోరుకో అని అడుగుతాడు. అప్పుడు సనత్కుమారుడు చిరునవ్వుతో నాకు ఎలాంటి కోరిక లేదు, నేనే మీకు వరం ఇస్తాను, మీరే ఏమైనా కోరుకోండి అని అంటాడు. పరమశివుడు ఆ బాలుని ఆత్మవిశ్వాసానికి ఆనందించి అయితే నీవు నా కుమారుడిగా జన్మించు అని చెబుతాడు. సనత్కుమారుడు అందుకు అంగీకరిస్తాడు. నేను శివుడికి మాత్రమే పుత్రుడిగా జన్మిస్తాను అని చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అడుగుతుంది. శివుడికే పుత్రుడివి అనగా నాకు పుత్రుడివి కావా అని అంటుంది. దానికి సనత్కుమారుడు అమ్మా, గర్భవాసం నేను చెయ్యలేను అని చెబుతాడు. అది విన్న పార్వతీదేవి నాది కూడా ఒక చిన్న కోరిక ఉంది, తీరుస్తావా అని అంటుంది. పూర్వంలో భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు శివుడికి తపస్సు చేసి శివుడితో ఒక వరం అడుగుతాడు. అదే వరంతో శివుడిని చంపడానికి వస్తాడు. అప్పుడు పరమశివుడు అతని వరంకి భయపడినట్టు నటిస్తూ అక్కడి నుండి పరిగెత్తుతాడు. ఆ క్షణంలో నేను కూడా అతనికి కనిపించకుండా ఉండడానికి ఒక సరోవరంగా మారి హిమాలయ పర్వతంలో ప్రవహిస్తున్నాను. ఆ ప్రదేశమే శరవణ తటాకం. నువ్వు ఆఖరున ఆ తటాకం నుండే జన్మించాలని కోరుతుంది. దానికి సనత్కుమారుడు అంగీకరిస్తాడు. అందుకే పంచభూతాల సాక్షిగా అగ్ని, వాయు, నీరు, భూమి, ఆకాశం సమ్మేళనతో పుడతాడు. ఈ కథని భక్తి శ్రద్ధలతో విన్నచే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సంతానం లేని వారికి సంతానం, వివాహం కోసం వెతికే వారికి వివాహం జరుగుతుందని వాల్మీకి స్వామి ఫలశ్రుతి రాశాడు. వాల్మీకి రామాయణంలో ఎన్నో కథలు రాశాడు. కానీ చాలా కొన్ని కథలకు మాత్రమే ఫలశ్రుతి రాశాడు. అందులో నుంచి సుబ్రహ్మణ్య స్వామి కథ ఒకటి.